అందరికీ నమస్కారం అండి. వీడి ఫోటో పెట్టి వీడియో చేస్తున్నా ఏంటా అని చెప్పి అనుకోమాకండి. ఈ దరిద్రుడు చేస్తున్న ట్రోల్స్ గురించి విని 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 కోపంతో చేస్తున్నానండి ఈ వీడియో నేను. వీడు చేసిన వీడియో చూశాను. గరికపాటి గారి గురించి అన్న మాటలు విన్నాను. వీడు ఆడవాళ్ళకి సపోర్ట్ చేస్తున్నానని చెప్పి ప్రతి దేశంలో ఆడవాళ్ళని అసహ్యకరంగా చూపిస్తూ, అసభ్యంగా మాట్లాడుతూ కొన్ని లక్షల వ్యూవర్స్‌ని అట్రాక్ట్ చేసుకుంటున్నాడు వీడు. వీడు మన దేశం గురించి, మన దేశ సంస్కృతి గురించి మాట్లాడే సన్నాస. సీతాదేవి గురించి, ద్రౌపదీదేవి గురించి మాట్లాడుతున్నాడు వీడు. ఆ రోజుల్లోనూ మంచి, చెడు ఎలా ఉన్నాయో, ఈ రోజుల్లోనూ మంచి, చెడు అలాగే ఉన్నాయండి. మాట్లాడడానికి కూడా ఒక హద్దు ఉంటుంది. ఇంతవరకు వీడిని ఎంతమంది అన్‌సబ్‌స్క్రైబ్ చేశారో నాకు తెలీదు కానీ, నా ఛానల్ ఫాలో అయ్యేవాళ్ళు ఎవరైనా ఉంటే మటుకు తప్పకుండా అన్‌సబ్‌స్క్రైబ్ చేసి పారేసేయండి. ఇట్లాంటి వాడి గురించి ఇంకొక 10 వీడియోలు చేసి 100 మందికి వెళ్ళేదాకా చేసి వాళ్ళని కూడా అన్‌సబ్‌స్క్రైబ్ చేసేలాగా చెయ్యండి. మన దేశంలో పుట్టి, మన దేశ నీడలో పెరిగి, వాడు ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళి, మన సంస్కృతి గురించి మాట్లాడేంత హీనమైన సన్నాసి, వీడిని ఇంకా సపోర్ట్ చేస్తూ, వీడి వీడియోలు చూస్తూ ఉండేవాళ్ళు ఎవరైనా సరే అండి, దేశానికి ద్రోహం చేసిన వాళ్ళే అవుతారు. సనాతన గురువులంతా వీడిని తిట్టిన తిట్టు తిట్టకుండా తిడుతున్నారండి. ఏనాడు మన గురువులు చెప్పే విధాలు కానీ, మాటలు కానీ నేనెప్పుడూ వినలేదు ఈ రకంగా. అసలు ప్రతి గురువుగారు వీడిని తిట్టే తిట్లు ఏ రోజు వాళ్ళ నోటమ్మట మాటలు రాలేదండి ఇట్లాంటివి. ఎంత రగిలిపోతే ఎంత ఆ సీతమ్మ తల్లి గురించి, ఆ ద్రౌపదీదేవి గురించి మాట్లాడిన వాళ్ళ గురించి తిడుతున్నారంటే మామూలు విషయం కాదు. వీడు ఆడవాళ్ళకి సపోర్ట్ చేస్తా అంటున్నాడు. ఏ ఆడదానికి సపోర్ట్ చేశాడండి వీడు? ఆంధ్ర, తెలంగాణలో ఉండే వాళ్ళంతా ఆడంగులని మాట్లాడుతున్నాడు వీడు. లైవ్‌ల్లో కూడా ఏ ఆడపిల్లని సరిగ్గా మాట్లాడనివ్వట్లేదు. వీడా పద్ధతి గురించి మాట్లాడేది, వీడా బట్టల గురించి మాట్లాడేది. ప్రతి ఆడదాన్ని, వాడితో పాటు ఉండే ఆడవాళ్ళని అసభ్యకరంగా చూపిస్తూ ఉండేవాడు వీడా. సనాతన ధర్మం గురించి మాట్లాడేది వీడా. భారతదేశాన్ని బాగు చేసే వెధవ. ఇలాంటి దరిద్రుడిని కన్న తల్లి కూడాను ఈరోజు మాటలు పడుతుందండి. ఎందుకంటే పెంపకం గురించే మాట్లాడతారు. ఎలా పెంచావమ్మా నీ కొడుకుని ఇంత హీనంగా అని చెప్పి. ఈ రోజున ఆవిడ ఇంటి చుట్టూ పరిస్థితి ఎలా ఉందో, ఆవిడ చుట్టూ పరిస్థితి ఎలా ఉందో నాకైతే తెలియదు కానీ, యావత్ భారతదేశం మొత్తం మొహం మీద ఊస్తున్నారండి. అసలు ఒక ఆడదాని గురించి వాడు ఎక్స్‌ప్లెయిన్ చేసే విధానం కూడా ఎంత వల్గర్‌గా ఉందో, ఎంత దారుణంగా ఉందో. ప్రతి మగవాడి గురించి తప్పుగా మాట్లాడుతున్నాడు. ప్రతి ఆడవాళ్ళ గురించి తప్పుగా మాట్లాడుతున్నాడు. ఇంకా నేను సపోర్ట్ చేసేస్తున్నానని అంటున్నాడు. లైవ్ ఎందుకు పెట్టాడో వీడు దెవసం చేసుకోవడానికి. ఆ లైవ్‌లో కూడా ప్రతి ఒక్కళ్ళని అడ్డదిడ్డంగా మాట్లాడడమే. ఏ ఒక్కళ్ళని ప్రశ్నించనివ్వట్లేదు. నేను చాలా లేట్‌గా స్పందిస్తున్నానండి. వీడు కేవలం యూట్యూబ్ మీద ఆధారపడి మన భారతదేశం నుంచి వెళ్ళి అడ్డమైన దేశాలు తిరిగి మన భారతదేశ సబ్స్క్రైబర్లను సంపాదించుకొని మన డబ్బులతో వాడు ఇతర దేశాల్లో ఊరేగుతున్నాడండి. మనం చూడబట్టే కదా, మనం ఫాలో చేయబట్టే కదా లక్షలు లక్షలు సంపాదించుకుంటున్నాడు. ఇటువంటి వాడిని యావత్ భారతదేశం మొత్తం బ్యాన్ చేయాలండి. వీడు హిందువుల గురించి, ముస్లింల గురించి మాట్లాడి క్రిస్టియానిటీలో ఫ్రీడమ్ ఇచ్చారని చెప్పి మాట్లాడుతున్నాడండి. తప్పు. క్రిస్టియానిటీని అడ్డం పెట్టుకొని మాట్లాడుతున్నాడు. ఎందుకంటే క్రిస్టియానిటీ గురించి మాట్లాడితే ఆ దేశాల్లో ఇరక్కొట్టి పంపించేస్తారన్న విషయం వాడికి బాగా తెలుసు. అందుకే వాడు క్రిస్టియానిటీని అడ్డం పెట్టుకొని మాట్లాడుతున్నాడండి. హిందూ ఏంటి, ముస్లిం ఏంటి, క్రిస్టియన్ ఏంటి, ఇక్కడ ప్రతి ఒక్కరూ భారతీయులే. ప్రతి ఒక్కడు ఇండియనే. ఇలాంటి వెధవకి చెప్పుతో కొట్టినట్టు సమాధానం అందరూ చెప్పాలండి. ప్రతి ఒక్కరూ వాళ్ళ వాళ్ళ విధానాలతో చెప్పాలి. మనవాళ్ళు మనకి కొంచెం పద్ధతిగా ఉండండమ్మా, ఫీల్డ్లో ఉన్నప్పుడు ఫీల్డ్లో ఉండండి, బయటికి వచ్చినప్పుడు పద్ధతిగా ఉండండి అని చెప్తే కొంతమంది ఆడవాళ్ళు భయంకరంగా రియాక్ట్ అవుతున్నారు. వాళ్ళు ఆడపిల్లలేనండి, వాళ్ళకి పిల్లలు ఉన్నారు. ఈ రోజున వాళ్ళు అడ్డదిడ్డంగా మాట్లాడుతున్నారు. రేపటి రోజున వాళ్ళ పిల్లలు అలా తయారవరా? ఆడపిల్లలుంటే ఆడపిల్లలు అలా తయారవరా? మగపిల్లలుంటే ఇంకొక ఆడదానికి రెస్పెక్ట్ ఇస్తారా? నువ్వే ఇంత అడ్డగోలుగా ఉంటే నీ పిల్లలు ఎలా రెస్పెక్ట్ ఇస్తారు? ఇంకొక ఆడదాన్ని ఎలా గౌరవించి మాట్లాడతారు? ఇలాంటివన్నీ చేయబట్టే ఇట్లాంటి వెధవలంతా పుట్టుకొస్తున్నారు.
స్వతహా ఒక ఆడదానివయ్యుండి, ఇద్దరు పిల్లలకి తల్లివయ్యుండి, ఒక భర్తకు భార్యవయ్యుండి, అయ్యా ఆవిడ గారి భర్త ఏం చేస్తున్నావో, ఏ మూల ఉన్నావో నీకు కళ్ళు కనిపించట్లేదా? చెవులు వినిపించట్లేదా? ఈ భారతదేశంలో జరుగుతున్న ట్రోల్స్ గురించి నీ భార్యని ఆ మాత్రం అదుపులో పెట్టుకోలేకపోతున్నావా? ఇద్దరు మగపిల్లల్ని పెంచుతున్నావు. సంపాదన సరిపోలేదా? ఆ రకంగా రోడ్డు మీదకి వదిలెయ్యాలా? సంపాదన కోసం ఇంత దిగజారాలా? ప్రతి భర్తకు, ప్రతి భార్యకు కొన్ని హద్దులుంటాయి. ఆ హద్దులు చెరిపేసి మరీ దేశం మీదకి వదిలేసావు నీ భార్యని. అది కరెక్ట్ కాదు కదా! ఎవరికేం మెసేజ్ ఇస్తున్నావు? ఏ కొంపలు కూల్చేయాలని చూస్తున్నావు? ఇంతవరకు నిన్ను గురించి ఎవరు మాట్లాడలేదు. నేను మాట్లాడుతున్నాను. పూజలు పునస్కారాలు చేసుకోవాలంటే చీరలు కట్టుకోవాలి. రోడ్డు మీదకి రావాలంటే 2 గుడ్డ ముక్కలు కట్టుకోవాలి. ఇదేం ట్రెండ్ అయ్యా? ఆ పాటి భార్యని నువ్వు ఆ హద్దుల్లో పెట్టుకోలేకపోతున్నావా? సిగ్గనిపించట్లేదా? నీ భార్య గురించి కొన్ని లక్షల మంది మొహం మీద ఊసేలా మాట్లాడుతున్నారు. రేపొద్దున నీ పిల్లలు కూడా తప్పుడు దారిలో తల్లినే తప్పుగా మాట్లాడతారేమో. జాగ్రత్త పడవయ్యా ఇప్పటికైనా. పోనీ ఆ బిడ్డలు మంచోళ్ళు అయ్యి ఉండొచ్చు. తన తల్లి గురించి ఇంత అసహ్యంగా మాట్లాడుకుంటూ ఉంటే తల ఎత్తుకొని తిరగగలరా? 16 ఏళ్ళు 18 ఏళ్ళు వయసొస్తున్న పిల్లలు తల ఎత్తుకోగలరా? నలుగురిలో వాళ్ళకి విలువ ఉంటుందా? సమాజంలో వాళ్ళని గౌరవిస్తారా? డబ్బు ఒకటేనా ప్రాధాన్యం? ఎవరి ఇష్టం వాళ్ళకి ఉండొచ్చు. ఎవరికి నచ్చినట్టు వాళ్ళు బ్రతకొచ్చు. ప్రతి ఒక్కళ్ళకి స్వేచ్ఛ ఇచ్చింది నా భారతదేశం. కానీ ఆ స్వేచ్ఛని ఇష్టానికి వాడుకోకూడదన్న రూల్ కూడా పెట్టింది. పద్ధతిగా ఉండమనే చెబుతున్నారు. విచ్చలవిడితనం వద్దని చెబుతున్నారు. అది పాటించడానికి బాధపడే వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. అలాగే నేను గుడికి వెళ్ళేటప్పుడు కూడా చాలామందిని చూస్తున్నానండి. అమ్మవారి గుడికి వెళ్ళాలన్నా కూడా కనీసం డ్రెస్ సెన్స్ లేకుండా ఉంటుందండి కాలేజీ ఆడపిల్లలకి. ఎస్పెషల్లీ నేను కాలేజీ పిల్లల గురించే మాట్లాడుతున్నాను. ఎందుకంటే పిల్లలు గుడికి వెళ్తారన్న విషయం తల్లిదండ్రులకి తెలియకుండా ఉండదు. తండ్రికి తెలియపోయినా కనీసం తల్లికి తెలిసిద్ది. జీన్స్ ప్యాంట్ వేసుకొని అరాకొర టాప్లు వేసుకొని గుళ్ళకి వెళ్తున్నామంటే ఆ తల్లిదండ్రులు ఎట్లా ఒప్పుకుంటున్నారో కూడా నాకు అర్థం కావట్లేదు. కాలేజీలో కొంతవరకు ట్రెండు, కొంతవరకు పద్ధతి. గుడికి వెళ్ళేటప్పుడు కూడా పద్ధతులు లేకపోతే ఎట్లా అండి? గుడికి ఎలో చేయమని చెప్పి ఆ గేటు దగ్గర ఆపితే ఒక 100 రూపాయలు పడేసి ఒక చున్నీ కొనుక్కొని మేము వేసుకున్నాం అని చెప్పి లోపలికి వెళ్తున్నారు. ఇదేం దిక్కుమాలిన రూల్ అండి? పంపించే వాళ్ళకి బుద్ధి లేదు, ఇంటి దగ్గర నుంచి పంపించే వాళ్ళకి బుద్ధి లేదు. 18 ఏళ్ల వయసున్న ఆడపిల్లలకి ఆ పాటి తెలియట్లేదు. మేము వెళుతుంది గుడికి, భక్తితో వెళ్ళాలి, దర్శనం చేసుకోవడానికి మేము వెళ్తున్నాము. ఆ అమ్మవారిని చూడ్డానికో లేదా అయ్యవారిని చూడ్డానికో జీన్స్ ప్యాంట్లు వేసుకొని ఆ గుళ్ళకి వచ్చేది. ఈ రకంగానా ఉండేది? తల్లిదండ్రులు మారితే పిల్లలు మారతారండి. ఎంతో కొంత నేను చెప్తున్న ఈ వీడియో కనీసం 1000 మంది చూస్తే ఒక్కళ్ళన్నా మారతారు అన్న చిన్నపాటి ఆలోచన కొన్ని స్కూళ్ళల్లో నేర్పిస్తున్నారండి. 12 ఏళ్ళు 13 ఏళ్ళ ఆడపిల్లలకి ఏ డ్రెస్ వేసుకున్నా నువ్వు నీట్గా చున్నీ వేసుకొని రా, చున్నీ లేకపోతే ఎలో చేయమని చెప్పి ఇప్పుడు కొన్ని స్కూళ్ళల్లో నేర్పిస్తున్నారు. ఆపాటి ఇళ్లల్లో ఆడపిల్లలకి నేర్పించుకోలేమా? ఇలాంటి వెధవలకి మాట్లాడడానికి అవకాశం ఇవ్వాలా? అసలు భారతదేశంలో ఉన్న ఆడవాళ్ళందరి గురించి తప్పుగానే మాట్లాడుతున్నాడు. భారతదేశంలో ఆడపిల్ల అంటే రేప్ చేసేస్తారంట. వీడి నోరులో ఏ పురుగులు పడతాయో, వీడి ఎట్లా చచ్చిపోతాడో తెలియదు కానండి, భారతదేశంలో అడుగు పెడితే మటుకు కుక్కను కొట్టినట్టు కొట్టి చంపేస్తారు వీడిని. ప్రజలు కూడా అక్కర్లేదండి, ఆధ్యాత్మిక గురువులే వీడిని తన్ని తరిమేస్తారు. వీడు భారతదేశంలో అడుగు పెడితే వీడి బ్రతుకేంటని వీడికి తెలుసు, అర్థం అయిపోయింది కూడా. ఆల్రెడీ లక్షల్లో సబ్స్క్రైబర్లు వెళ్ళిపోతున్నారు. వీడికి అర్థమవుతుంది మిగతా దేశాల వాళ్ళు తంతారేమో అన్న భయంతో వీడి క్రిస్టియానిటీని అడ్డం పెట్టుకొని మాట్లాడుతున్నాడు. భగవద్గీత గురించి మాట్లాడేది వీడా? ఇలాంటి వెధవ వీడు మాట్లాడే విధానం, వీడు చూపించే విధానం అస్సలు ఏదైనా సరే భారతదేశం పరువు తీసేలా ఉంటుంది. ఇటువంటి వాడికి సబ్స్క్రైబర్లు ఎందుకు లక్షల్లో యాడ్ అవుతున్నారో నాకు ఇంత కూడా అర్థం కావట్లేదు. దయచేసి వీడి ఫాలోవర్స్ ఎవరున్నా సరే అండి, అన్సబ్స్క్రైబ్ చేసేసేయండి. ఇందుకోసమే నేను పర్టికులర్గా వీడియో చేస్తున్నాను. మన దేశాన్ని ఇంతలా అవమానించిన దరిద్రుడికి అన్సబ్స్క్రైబ్ చెయ్యాలి. నేను చేసే ఈ వీడియో చూసిన 100 మందిలో ఒక్కళ్ళు అన్సబ్స్క్రైబ్ చేసినా కూడా ఈ వీడియోకి నాకు వాల్యూ ఉంటుందండి. దయచేసి ఎవడైనా సరే
వీడి ఫాలోవర్స్ ఉంటే మటుకు అన్సబ్స్క్రైబ్ చెయ్యండి. నేను ఎందుకు చేయమంటున్నానో మీకు అనుమానం ఉంటే ఒక్కసారి వీడు చేసిన చెత్త వీడియో చూడండి. ఎటువంటి వాళ్ళకైనా సరే రగిలిపోతుంది మనసు. కోపంతో వీడు దొరికితే కొడదామా అన్నంత కోపం వచ్చేస్తుంది ఖచ్చితంగా. ఒక్కసారి చెక్ చేసుకొని మరీ అన్సబ్స్క్రైబ్ చేయండి.